హలో గాయస్, మనకి ఐపీఎల్ 2025 సీజన్లో చూసుకుంటే విరాట్ కోహ్లీ ఎక్సలెంట్ ఫామ్లో కనిపిస్తున్నాడు కదా. మరి అయితే ఈ సీజన్ మొత్తంలో చూసుకుంటే 13 మ్యాచెస్ ఆడి 13 మ్యాచెస్లో 548 రన్స్ చేశాడు. సో మరి దీంట్లో లాస్ట్ 5 మ్యాచెస్లో చూసుకున్నా సరే 4 హాఫ్ సెంచరీస్ ఉన్నాయి. మరి 4 హాఫ్ సెంచరీస్ చేసిన తర్వాత మరి ఆరెంజ్ క్యాప్ రేస్లో ఉన్నాడా అంటే మరి టాప్ 6లో మాత్రమే ఉండగలిగాడు. అంతకుముందు సినారియో చూసుకుంటే టాప్ 2లో ఉండేవాడు, కానీ ఇప్పుడు వచ్చేసరికి టాప్ 6లోకి పడిపోయాడు. మరి టాప్ పొజిషన్లో ఎవరున్నారు భయ్యా అంటే మనకి సాయి సుదర్శన్ 679 రన్స్తో టాప్ పొజిషన్లో ఉన్నాడు. అయితే మరి అతనికి అలాగే విరాట్ కోహ్లీకి వీళ్ళిద్దరికి మధ్య డిఫరెన్స్ చూసుకుంటే 131 రన్స్ డిఫరెన్స్ ఉంది. మరి ఈరోజు ఎల్ఎస్జి మీద ఏదన్నా సరే కొంచెం అగ్రెసివ్గా అలాగే కొంచెం కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తే తప్ప సాయి సుదర్శన్ని అందుకునే ఛాన్స్ అయితే కనిపించట్లేదు. మరి విరాట్ కోహ్లీకి లాస్ట్ 5 మ్యాచెస్లో 4 హాఫ్ సెంచరీస్ చేసిన, తన యావరేజ్ చూసుకుంటే 60 అబోవ్ ఉన్నా, దాని తర్వాత అతని స్ట్రైక్ రేట్ చూసుకుంటే 148 ఉన్నా సరే ఈరోజు జరగబోయే మ్యాచ్లో కనుక ఎల్ఎస్డి మీద ఒక అగ్రెసివ్ ఇంటెంట్తో ఆడకపోతే సాయి సుదర్శన్ ఆరెంజ్ క్యాప్ ఎత్తుకెళ్ళినట్టే. అయితే దాని తర్వాత చూసుకుంటే మరి ఆరెంజ్ క్యాప్ రేస్లో మొత్తం ఎంతమంది ఉన్నారు, మరి ఆ టాప్ 6 మెంబర్స్ ఎవరు అనే దాని గురించి ఫస్ట్ మనం మాట్లాడితే ఫస్ట్ ప్లేస్లో సాయి సుదర్శన్, సెకండ్ ప్లేస్లో శుభ్మన్ గిల్, థర్డ్ ప్లేస్లో వచ్చేసరికి సూర్యకుమార్ యాదవ్, ఫోర్త్లో వచ్చేసరికి మిచెల్ మార్ష్, ఫిఫ్త్లో వచ్చేసరికి ఎస్ఎస్వి జైస్వాల్, సిక్స్త్ వచ్చేసరికి కింగ్ కోహ్లీ. సో మరి ఇంతమంది మిడిల్లో ఉన్నారు కాబట్టి రేపు ప్లే ఆఫ్స్ రేస్కి వెళ్ళిన తర్వాత కూడా ఈ ఆరెంజ్ క్యాప్ కంటిన్యూ అయింది కాబట్టి ఈ రోజు మ్యాచ్లో కొంచెం అగ్రెసివ్ ఇంటెంట్తో ఆడి దాని తర్వాత రాబోయే ప్లే ఆఫ్ మ్యాచ్లో కనుక కొంచెం విజృంభిస్తే విరాట్ కోహ్లీకి ఆరెంజ్ క్యాప్ దక్కడం అనేది పెద్ద మ్యాటరే కాదు. సో ఏదేమైనా సరే ఫైనల్గా మరి ఈ ఐపీఎల్ 2025 సీజన్లో విరాట్ కోహ్లీ ఆరెంజ్ క్యాప్ కొట్టగలుగుతాడా లేదా, దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.